కుడి చేయి పెట్టు. నువ్వు పెట్టవా? కలశంలో నీరు పవిత్రమైన జలాలతో సమానం. చెప్పు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమశిష్ట మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగుణ స్మృత గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధి కురు. ఆడబెట్టి చేయాలనా? ఈ చెంచా తీసుకో. ఇక్కడ ఉన్న మనం సిద్ధం చేసుకున్న వాటి అన్నిటిపైన వినాయకుని మీద వేయకూడదు. ఆహారం మీద చెంచాతోనే వేయాల. అమ్మవారిని అలంకరించి పెట్టినవి అన్నిటికీ ఇక్కడ మన వీణ మళ్ళీ మనం గంగ ఏమైనా స్నానం చేసినట్టు వాని వీణ చాలే. గంగా యమున నర్మద సరస్వతి కృష్ణ అన్ని స్నానం చేసినట్టు ధ్యానం ఆహ్వానం అమ్మవారిని ఆహ్వానించడం. పద్మాసనే పద్మకరే సర్వలోక పూజతే నారాయణ ప్రీతే దేవి సుప్రీత భవ సర్వదా. ఓం శ్రీ వరలక్ష్మి దైవతే నమో అధ్యామి ఆవాహయామి. నమో ఆసనం సమర్పయామి. పూలు ఆడేయాలను. శ్రీ వరలక్ష్మి దైవతే ముఖే ఆచమనం సమర్పయామి. ఇవన్నీ తీసుకున్నగా అలంకరించాల్సింది అమ్మవారిని. ఆడబెట్టుకో. లక్ష్మీ దైవే నమో శుద్ధ స్నానం సమర్పయామి. ఇందులో తీసుకో. చెంబు పోయినా కట్ట క్రాస్ ఉందేనా అనేది దొరుకుతుంది. శ్రీ వరలక్ష్మి దైవే నమో వస్త్ర యజ్ఞం సమర్పయామి. పెట్టి గుడ్డ పెట్టి కొంచెం ఊదబత్తలు కింద పెట్టు. ఇటు సైడ్ పెడతాను నేను. ఇది పెడతావా ఆకులు పెట్టి పెట్టు. వస్తుందరా? కనపడుతున్నాను నేను. బంద్ చేసి పెట్టు మళ్ళీ ఒకసారి. ఇంకా ఫుల్ ఎత్తుకోలేదు. సెల్ హీట్ ఏంటది? యమునా జలం నీకు ఇంతసేపు నుంచి కమ్మలు పెట్టు పెట్టు పెట్టు. అమ్మవారికి సమర్పయాన్ని చెప్తారు. నాది
రబ్బర్ ఉన్నాయి. పెట్టు, నువ్వు పెట్టిన తెలిసేది నిలబడకుంటే వద్దు పట్టు పెట్టుకో కట్టు. ఒకటి చాలంటే గణపతి నీళ్ళు ఇడ్చాలా. గణపతి పండుగ ముందే మనకి దీనికి కూడా పెడుతున్నా బొట్టు పెట్టు. వాడు పెడితే బాగుంటుందేమో. పెట్టలే ఏది పెట్టాలా? హోమ్ పెట్టాలా? మామూలు పెట్టినే పెట్టాలి. అమ్మవారికి ఏ తిలకం పెడితే తిలకం పెట్టు. ఇంకేంది రగులు ఏమన్నాయన్న డబ్బులు? ఇంట్లో 10 రూపాయల బిల్లలు తింటున్నాయి. వేసింటి అసలు ఇప్పుడు దండ కుడతాం, దండ కుడతాం అంతే. ప్లాస్టర్ లేదులే ముందు. ప్లాస్టర్ ఉండాలి. ప్లాస్టర్ చదువుకుంటే ఏం ఇప్పుడు నేను చెప్తా. పూలతో అది పెట్టినాక పూలతో మొత్తం అలంకరించు. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహిత ప్రదాయై నమః. భూత హిత ప్రదాయై నమః. టాలెంట్ ఉండాలి. ఓం పద్మాయై నమః. ఓం శుచాయై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వదాయై నమః. ఓం సుదాయై నమః. ఓం ధ్యానాయై నమః. ఓం హిరణ్మాయై నమః. ఓం లక్ష్మణ్యాయ నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభారావ్యై నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం దిత్యై నమః. ఓం దీపాయ నమః. ఓం వసుదాయ నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయ నమః. ఓం కామాక్షై నమః. గులాబ్ పూల తల్లి బాగా ఇది నీకెళ్ళి పెట్టుకుంటున్నాం కానీ స్ట్రైట్ ఇది. ఓం శ్రీ వరలక్ష్మీ దైవతే నమః. శ్రీ చందనం కుంకుమం అక్షింతం సమర్పయామి. చందనం కుంకుమ అక్షింతలు ఓం పద్మమాలధారాయ నమః. రమాయ నమః. ఓం దైవే నమః. ఓం పద్మినే నమః. పద్మగంధినే నమః. పుణ్యగంధాయ నమః. ఓం సుప్రయాయ నమః. ఓం ప్రసాదభజ్ఞే నమః. ఓం ప్రభాయ నమః. ఓం చందనాయ నమః. ఓం చందాయ నమః. ఓం చందహాస్యాయ నమః. చతుర్భుజాయ నమః. ఓం చంద్రరూపాయ నమః. ఓం ఇందిరాయ నమః. ఓం ఇందూశీలాయ నమః. ఓం ఆహ్లాదజనాయ నమః. ఓం పుష్పై నమః. ఓం శివాయ నమః. ఓం శివకర్ణాయ నమః. ఓం సత్యాయ నమః. ఓం విమలాయ నమః. ఓం విశ్వభజనాయ నమః. ఓం చైషే నమః. ఓం దారిద్ర్యనాశాయ నమః. ఓం ప్రీతి పుష్కరిణే నమః. ఓం శాంతాయ నమః. ఓం శుక్లామూల్యం
నమః. ఓం శిర్షే నమః. ఓం భాస్కర్యే నమః. ఓం బిల్వ నిల్వాయ నమః. ఓం వరాహోరాయ నమః. ఓం యశస్వినే నమః. ఓం వస్తంధరాయ నమః. ఓం ఉదారంగాయ నమః. ఓం హరణ్యే నమః. ఓం హేమమాలిన్యే నమః. ఓం ధనధాన్యకర్మే నమః. ఓం సిద్ధాయ నమః. ఓం సైన్య సౌమ్రాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం నృపవేష్మగతాయ నమః. ఓం వరలక్ష్మాయ నమః. ఓం వసుదాయ నమః. వసుప్రదాయ నమః. ఓం శుభాయ నమః. ఓం హిరణ్య ప్రకారే నమః. ఓం సముద్రాయ నమః. ఓం జయనాయ నమః. ఓం మాంగళ్యదైవే నమః. ఓం విచక్షిలాయ స్థితై నమః. ఓం విష్ణుప్రథై నమః. ఓం ప్రసన్నహై నమః. ఓం నారాయణ సమాశ్రితాయ నమః. ఓం దారిద్ర్య త్వన్యే స్థితియే నమః. ఓం దైవే నమః. ఓం సర్వే ప్రదాయన వారణ్యే నమః. ఓం నవదుర్గాయ నమః. ఓం మహాకాళ్యే నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకై నమః. ఓం త్రికాల జ్ఞాన సంభన్యే నమః. ఓం భువనేశ్వరే నమః. ఓం శ్రీ మహాకాళి మహాలక్ష్మి సరస్వతి రూపిణి శ్రీ రాజరాజేశ్వరే నమః. ఒక కుమ్ముడి కాడ చేయబెట్టుట చెప్తా. ఓం రమయే నమః. రెండోది ఓం సర్వమంగళాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం శ్రీ పద్మాయ నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం క్షీరాభి కన్యకాయే నమః. ఓం వరలక్ష్మే నమః. ఓం అనంతాయ నమః. ఓం లోకమాత్రే నమః. ఫైన్ బాగా కనపడతారు రబ్బర్లో పెట్టలేకుండే. బద్మామి దక్షిణే హస్తే శుభస్త్రం శుభప్రదం పుత్రప్రాప్తాభివృద్ధ్యం చ సౌభాగ్యం దేహి. ధూపదైవ నైవేద్యం పిండి వంటల నైవేదన శ్రీ వరలక్ష్మీ దేవే నమః. ధూపదైవం ధరిష్యామి. బద్మామి దక్షిణే హస్తం సంవత్సరం శుభప్రదం పుత్రప్రాప్తిర్య చమం సౌభాగ్యం ధీమహి. పెట్టేసి ఇక్కడనే పెట్టు. ఏంటి ఇది పెట్టుకో మరి పెట్టేసి నైవేద్యం. అట్టే పెడతావా డైరెక్ట్ అట్ట పెట్టాలని. ఓం భువత్సవః తత్వవిదుర్యేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యాన ప్రచోదయేత్. ఓం శ్రీ వరలక్ష్మీ దైవే నమః. మహో నైవేద్యం సమర్పయామి. ఇడుద్దా చిత్రాన్ని వెనక్కి పోయింది. ఇదిగా తీసి ముందర పెడుతుంటుంది. ఏం తెచ్చే వినాయకుడా? వినాయకుడు ఉండని జరపకూడదు. ఎందుకు జరపాలి ఈరోజే? ఏం కాదులే. ఇక్కడ అయిపోయిలే. ఈ గుర్త దేవుడి కాడికి తీసినాము. ఇంకా ఇంకా అట్లే ఇంకా పెట్టలే. ఈడ అయిపోయినాక అది పెట్టేస్తాం. ఇంకా తోరణాలు కట్టుకోవడమే. ఇంకా నీ పూజ ఏమన్నా చెప్పు. ఇప్పుడు తోరణాలు కట్టుకొని కథ చెప్పుకుంటే అయిపోయాయి. ఇంకేమన్నా అలంకరణ చేసేదంటే చెయ్యి. ఇవతల అవతల ఏమన్నా అవి పెడతావా పూలు? పూజ చేసినాక మళ్ళీ కదిలియద్దు. దిగింది అది కిందికి. టెంకాయ కనపరాకుండా ఏమన్నా పెడతావా? పెట్టేసేయండి నా పూలు. అంతేనా? మీరు ఇంతేనా చేసేది ఇంట్లో?
పూర్వాన్ని కుడి చేతి కట్టుకుంటూ ఈ కింది శ్లోకాన్ని చదువుకోవాలి. పద్మామి దక్షిణీ హస్తం నవసూత్రం శుభప్రదం పుత్ర ప్రాప్తివృతం చ సౌభాగ్యం దేహి ధీమహి. ఆకులా పండ్లు పెట్టకపోతే నువ్వు దేవతకి నైవేద్యం పెట్టమన్నాడు. అట్టి పండు దానిమ్మ ఆకులు ఎన్ని అన్న దానిలోనే ఉంటాయి. నిమ్మకాయలు ఏమైనా పెట్టుకుంటా. అట్టి పండ్లు ఉతలు పెట్టిందా అట్టి పెడితే అయిపోతుంది. చెప్పు ఇది ఎట్లా మార్చాలో చెప్పు కొంచెం. కుంకుమ పెట్టాలనే దానికి ఎనికి మసాలా అట్లా పెడితే వీడియో బాగా వస్తుండదు. అందుకే లైట్ తగ్గించిన. ఎందుకు పెట్టాలా లైటే? తోరణం కట్టేటప్పుడు జూమ్ తీసి సెల్లు చేతిలోకి తీసుకో చెప్తా. తీసుకో బంద్ చేయి. బంద్ చేసి చేతిలోకి తీసుకుంటే తోరణం కడుతున్నా. బంద్ చేయి. స్వామి దక్షిణే హస్తం నవసూత్రం శుభప్రదం పుత్ర ప్రాప్తివృద్ధిం చ మమ సౌభాగ్యం ధీమహి. జూమ్ది అంటే ఆడ తీస్తే కడుతున్నారు అని క్లారిటీ వెళ్ళాల. అట్ట అమ్మవారికి నీళ్ళు పానకం వచ్చా నీళ్ళు పోసినాం ఇవి పోసినాం కదా. పెద్దది ఉంది నాకు, పెద్దది ఉండదు అన్నిటికంటే. ఉంచుందరా పూర్వం కైలాసంలో పరమశివుడు పార్వతీదేవిగా సరదాగా చౌకాంబర అంటే పాచికలు ఆడుతున్నారట. గేమ్ ఆటలో గెలుపటంల విషయంలో ఇద్దరి మధ్యలో చిన్న వివాదం వచ్చింది. ఆ సమయంలో అక్కడే ఉన్న చిత్రమణిని అనే గణేశ్వరుని పిలిచి మాలో ఎవరు గెలిచారో నిష్పక్షపాతంగా చెప్పు అని అడిగినారు. అంటే న్యాయ నిర్ణేతగా ఉంచినారు చిత్రమణిని. పక్షపాతంలో పరమశివుడే గెలిచాడని చెప్పినాడు చిత్రమణిని అంటే గణాధిపతుడు గణేశ్వరుడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పార్వతీదేవి అబద్ధం చెప్పినందుకు చిత్రమణిని కుష్ఠరోగివి కుష్ఠరోగి అని కావున భూలోకంలో ఎవరు గెలిచారో నిష్పక్షపాతంగా చెప్పు అని న్యాయ నిర్ణేతగా ఉంచారు. చిత్రమణిని పక్షపాతంలో పరమశివుడే గెలిచాడని చెప్పాడు. రాంగ్ చెప్పినాడంట అని కుష్ఠరోగి వచ్చి నువ్వు భూలోకానికి పోని చెప్పింది పార్వతీదేవి గణేశునికి. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పార్వతీదేవి అబద్ధం చెప్పినందుకు చిత్రమణిని కుష్ఠరోగివి కావున భూలోకంలో జన్మించని చెప్పించింది. పెట్టు అంటే యా లేవంటుంది. ఆడగా ఉన్నాయి కదా చెండువులు. తన తప్పును తెలుసుకున్న చిత్రమణిని పార్వతీదేవి కాళ్ళపై పడి శాప విమోచనం చేసుకున్నాడు, వేడుకున్నాడంట. చిత్రమణిని పార్వతీదేవి పడి శివుడు కూడా కల్పించుకొని శాంతించమని కోరగా పార్వతీదేవి మనసు కరిగి నీవు భూలోకంలో కుష్టు వ్యాధితో బాధపడుతున్నప్పుడు దేవకన్యలు భూలోకంలోకి వచ్చి ఆచరించే వరలక్ష్మి వ్రతాన్ని చూడగలవు. వారు ఆచరించే విధానాన్ని చూసి నీవు కూడా ఆ వ్రతాన్ని నిష్ఠతో ఆచరిస్తే నీ శాపం తొలగిపోయి పూర్వ రూపం వస్తుంది అని శాప విమోచనం ప్రసాదించిందంట అమ్మ పార్వతి అమ్మ.
శాపవిముక్తి ఎలా వచ్చిందంటే, శాపానుసారం చిత్రమనేని భూలోకంలో కుష్టు వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నప్పుడు ఒక శ్రావణ మాసంలో దేవకన్యలు భూలోకంకి వచ్చి కలశం స్థాపించి 9 ముడుల తోరం కట్టుకొని వరమలక్ష్మి వ్రతం ఆచరించడం చిత్రమనేని చూశాడు. దేవకన్యలను అడిగి ఆ వ్రత విధానాన్ని తెలుసుకున్న చిత్రమనేని భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవిని ధ్యానిస్తూ ఆ వ్రతాన్ని ఆచరించాడు. వ్రతం పూర్తయిన వెంటనే అమ్మవారి అనుగ్రహంతో అతని వ్యాధి నయమై దివ్యమైన శరీరాన్ని పొంది తిరిగి కైలాసానికి చేరుకున్నాడు. చిత్రనేని ద్వారా ఈ వ్రత మహత్యాన్ని తెలుసుకున్న భూలోక వాసులు ఈ వ్రతాన్ని ఆచరించి అష్టైశ్వర్యాలు సౌభాగ్యాలు పొందినారు. చెప్పేదాన్ని నేను కొడతా. టెంకాయ ఇలా టెంకాయ నిలువలుగుతున్నాయి. చాలే. ఐదా ఎక్కడ చూడలే. ఎందుకట ఆరతి ఇటవే తిప్పినావు కదా అయిపోయా. చాలేంగా తీర్థం తీసుకో. నేను మొక్కునే.